ఏపీలో 2 లక్షల కోట్ల పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కలిసి రోడ్ షో. జై మోదీ నినాదంతో మార్మోగిన విశాఖ. చంద్రబాబు నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలకు అండగా ఉంటామని ప్రధాని హామీ. ఏపీలో ప్రారంభించిన నూతన ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు తీసుకెళ్తాయని ధీమా. న్యాయవాదితో కలిసి విచారణకు హాజరయ్యేందుకు కేటీఆర్కు హైకోర్టు అనుమతి. విచారణ తర్వాత ఏవైనా అనుమానాలుంటే మళ్లీ ధర్మాసనాన్ని ఆశ్రయించవచ్చని సూచన. ఓఆర్ఆర్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్, కేటీఆర్పై ఫిర్యాదు. ఏసీబీ, ఈడీలకు ఫిర్యాదు చేసిన బీసీ రాజకీయ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ గౌడ్. గ్రామీణ రహదారుల నిర్మాణం, నిర్వహణపై మంత్రి సీతక్క సమీక్ష. నాసిరకం పనులకు ఎన్ఓసీలు ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరిక. మే 1 నుంచి కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు. మార్చి 31లోగా ఖాళీల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరిన టీజీపీఎస్సీ. ఐసీసీ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్ 10లోకి దూసుకువచ్చిన పంత్. మొదటి ర్యాంకులోనే కొనసాగుతున్న బౌలర్ బుమ్రా.